రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఇప్పటికే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. ఈ స్థలంలో మట్టి పరీక్షలు నిర్వహించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ భవనం కోసం డిజైన్లు తయారవుతున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి గుత్తేదారుని ఎంపిక చేయనున్నారు. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించింది. వారి సూచనల మేరకు పనులు చేస్తున్నారు. టవర్ల నిర్మాణంలో ఇంకా పునాదుల కోసం తవ్వని చోట్ల లోతు పెంచుతున్నారు. శాశ్వత హైకోర్టు నిర్మాణంలో ఓ వైపున కాంక్రీటు వేయకుండా ఉన్న ఇనుప రాడ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటిని తొలగించి కొత్తవి వేయాలన్న ఐఐటీ బృందం సూచనల మేరకు మార్చుతున్నారు.